భీమా కోరెగాం మృత వీరులకి హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో పలు పార్టీల నాయకులు ఘన నివాళులర్పించారు. 205 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని కోరెగాం గ్రామంలో పీష్వా బ్రాహ్మణులకి దళిత మహర్లకి జరిగిన యుద్ధంలో మహర్లు విజయం సాధించారు. జనవరి 1, 1818 సంవత్సరంలో చాలా మంది మహర్లు అమరులయ్యారు. స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు. 2018 జనవరి 1న సభ నిర్వహించుకుంటే కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరిగితే ఇద్దరు మరణించిన 300 మందిని అరెస్టు చేశారు. కుట్ర కేసు పెట్టి అంబేద్కర్ మనవన్ని ప్రజా సంఘాల నాయకుల్ని జైల్లో ఉంచారు. ఇప్పటికైనా వాళ్ళందరినీ విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, మాజీ కౌన్సిలర్ గాదపాక రవీందర్, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి అశోక్, ఉద్యమ నాయకుడు మేకల వీరన్న యాదవ్, సిపిఐ నాయకులు కోహిడ కొమరయ్య, కాంగ్రెస్ నాయకులు వెన్నరాజు, రాజశేఖర్, ప్రజా సంఘాల నాయకులు ముఖ్య సంపత్, వడ్డేపల్లి వల్లేశం, వీర సోమయ్య, బీఎస్పీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 205 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి ఒక భారతదేశంలో జరిగిన సంఘటన, మహారాష్ట్ర పూనా కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే పాలన ఉన్నదో వాళ్ళు బ్రాహ్మణ నిజానికి సంబంధించి ఈ దేశంలో మన కల్చరల్గా అంతరానితనము, అస్పృశ్యత, శ్రమదోపిడి అనేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళకు అనుకూలంగా చేసి ఈ దేశంలో ఉండేటువంటి అణగారిన వర్గాలను వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడానికి ఎలాంటి మానవ హక్కులు లేకుండా వాళ్ళు పాలించే ఆ సమయంలో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఇవాళ రోజున 205 సంవత్సరాల క్రితం మహార్ సైన్యాలకు ఈ పిష్వా రాజు సైన్యాల మధ్య జరిగిన యుద్ధం, వాళ్ళు కూడా చాలామంది చంపబడ్డారు. 10-15 వేల మంది, ఇలా కూడా 200 మంది దాకా చనిపోయారు. వాళ్ళ గుర్తుగా భీమా కోరెగాంలో ఒక స్తూపం ఏర్పాటు చేశారు. ఆ స్తూపాన్ని 1927 నుంచి 1956 దాకా అంబేద్కర్ గారు బతికున్న 29 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం భీమా కోరెగాం 1 జనవరి నాడు పోయి దాని చరిత్రను ప్రజలకు తెలియజేయాలంటే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా 2021-22 అడిగి పోయి ఆ సంస్మరణ సభ చేస్తామంటే కాల్పులు చేశారు. మరి ఇప్పుడు మనం అనుకుంటే ఒక బలైన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రి అయిందని మనం ఎంత సంతోషపడతానో, ఆయన కూడా మళ్ళా ఏదైతే నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటామో, ఎట్లా ఈ దేశంలో అంటరానితనము అని ఎట్లయితే బాధపడేటువంటి సందర్భాలు ఒకప్పుడు ఉన్నాయని మాట్లాడుతున్నామో, వాళ్ళ చేతుల ఆయన పేరుకే భౌతికంగా మనకు కనపడతాడు. కానీ పాలన అంతా ఇప్పటికీ ఆ పద్ధతులనే ఉండటం కొంత బాధాకరం. ఏదేమైనా మారిపోవాలి, ప్రపంచంలో మారుతుంది. ఇవాళనే చంద్రమండల యాత్ర ఇప్పుడే సక్సెస్ అయింది సతీష్ ధావన్ శ్రీహరి కోట నుంచి. అంటే ప్రపంచం అంతా వేగంగా అభివృద్ధి చెందే ఈ కాలంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు ఇవన్నింటినీ నమ్మి అవతలకు హక్కులు లేకుండా చేసి ఇట్లా చేసేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాల మీద మనం ఎంతోమంది తెలిసిన ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే 12-13 శతాబ్దంలో ఏదైతే సమ్మక్క సారక్క యుద్ధం చేసి వీరమరణం పొందిన ఆ సమ్మక్క జాతర మరి ఈ సంవత్సరం కూడా అడిగి మొత్తం భారతదేశంలో ఉండేటువంటి మా కుంభమేళలాగా 5-10 లక్షల మంది వస్తూ ఉంటారు. అదే పద్ధతులలో కేవలం 205 సంవత్సరాల క్రితం జరిగిన ఒక అస్తిత్వం ఉనికి యుద్ధం ఇది. ఇది విశ్వాల విధానానికి వ్యతిరేకంగా జరిగింది. మహార్ సైన్యం దళితులు యుద్ధం చేశారు. ఆనాడు పంటలు పండించారు, కోటలు కట్టారు, యుద్ధాలు చేసి చచ్చిపోయారు. ఎంతో ఈ దేశంలో వాళ్ళ వారసులు ఎంతో యుద్ధాలు చేసి ఎన్నో పనులు చేసి ఈ దేశం మూలవాసులుగా మిగిలిపోయిన వాళ్ళ గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా భీమా కోరెగాంలో మన ప్రాంతం నుంచి కూడా పోయి ఒక యాత్రా స్థలం లాగా దాన్ని మనం తెలుసుకొని ఇక్కడ ప్రజలల్లో ఎట్లయితే సమ్మక్క సారక్క ఎల్లమ్మ తీర్థము కొత్తకొండ జాతరలాగా ఎట్లయితే అయిపోయిందో ఈ భీమా కోరెగాం చరిత్ర మీద కూడా మన దళిత బహుజనులు కానీ అన్ని వర్గాలను ఆ చరిత్రను, ఆ విశిష్టతను మన ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో భీమా కోరెగాం కూడా చరిత్రలో చాలా గొప్పదని మనం ప్రయత్నం చేయాలి. అదొక పాఠ్యాంశంగా కూడా పెట్టాలి అని తెలియజేస్తూ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు పెద్దలు వక్తలంతా విపులంగా విశదీకరించినారు. ఇంతకుముందు కోడ కొమరన్న గారు కానీ మన మారేపల్లి సుధాకర్ అన్న కానీ
పెద్దలు కొంత ఆవేదన వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. చరిత్ర కాలగర్భంలో కలిసిపోతూ ఉంది. చరిత్రను తెలుసుకొని నెమరు వేసుకునేటువంటి తరం లేకుండా పోతుంది అని మరి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, వీళ్ళందరి మహనీయుల త్యాగాల ఫలితంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానం, అంబేద్కర్ గారి యొక్క రచనలు, రాజ్యాంగ రచన ద్వారా సమాజంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నటువంటి తరుణం లోపల కాళీరామ్ గారి హయాం లోపల ఉత్తర భారతదేశంలో ఒక ఉప్పెనలాగా ఇక్కడ ఎన్టీఆర్, అక్కడ కాళీరామ్ గారు వచ్చినటువంటి సందర్భంలో సామాజిక విప్లవం వచ్చి ఒక దశలో భారతదేశంలో బహుజనులు కూడా రాజ్యాధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు వస్తాయి అనేటువంటిది మనకు అనిపించింది. కానీ మారుతున్నటువంటి కాలక్రమంలో జ్ఞానాన్ని సంపాదించడం కంటే, అంటే చరిత్రను తెలుసుకోవడం కంటే మానవుడు ధనాన్ని సంపాదించుకోవడమే ఎక్కువ నేర్చుకున్నాడు. గతంలో మీకు అందరికీ తెలిసినది కాదు, రాజుల కాలంలో కానీ మిగతా వాళ్ళ కాలంలో కానీ ఎవ్వరు ఎక్కువ జ్ఞానవంతులు ఉంటే ఆస్థాన కవులుగా ఉండి గండపిండ బ్రహ్మాండం అనే ఖండము ఇది ఒక బిరుదు ఆస్థాన కవులుగా ప్రమోషన్ ఇవ్వడం, ఎవ్వరు ఎక్కువ జ్ఞానం ఉంటే వాళ్ళకు జ్ఞానవంతులుగా గుర్తించేటువంటి సంస్కృతి ఉండే. అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకోవడం పోటీ పడినటువంటి కాలం. ఇప్పుడు ధనాన్ని సంపాదించుకొని కుర్చీ అధికారంలోకి వస్తే వాళ్లకు ఆదరణ ఎక్కువ దొరుకుతుంది. సోషల్ మీడియా కానీ, మనీ కానీ, మిగతా మాఫియా కానీ, మిగతా అలవాట్లకు యువత ఉన్నటువంటి సమాజం తాత్కాలికమైనటువంటి ఆనందాలకు, తాత్కాలికమైనటువంటి భ్రమలలో సమయాన్ని వెచ్చించి క్షణం తీరిక లేకుండా ఆ చేతుల్లో సెల్ ఫోన్ ఎడుగుంజుకపోతుందో తెలియనటువంటి సమయంలో మనం గడుపుతూ ఉన్నాం. మరి వాళ్ళు చరిత్ర పుస్తకాలు చదువుకోవాలన్నా, వాళ్ళు తిరిగి రాయాలన్నా, మన మాటలు వినాలన్నా సమయం ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. మనం ఉన్నంత వరకు మనం కొనసాగించి మనం చెప్తే వినే వాళ్ళకి మనం కొంత చైతన్యం తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదైతే భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ దళిత భావజాలం అనేటువంటిది కొంత తగ్గుముఖం పడుతున్నటువంటి క్రమంలో మనం మళ్ళీ భావజాలాన్ని కొంత విస్తృతంగా తీసుకొని పోయి మన వివక్షత ఏ కాలంలోనైనా ఉంటూనే ఉంటుంది. ఆ వివక్షతను రూపుమాపడానికి, సమాజాన్ని, సమానత్వాన్ని సాధించడానికి మనం అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి యొక్క త్యాగాలను మనం నెమరు వేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నదని విచారకరం ఏంటంటే భారతదేశ చరిత్రను, భారతదేశ ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడంలో, పరిశీలించడంలో, తెలుసుకోవడంలో ఇప్పటికీ బహుజనులు చాలా వెనుకబడి ఉన్నారు. ఇవాళ భీమా కోరేగాం అనే చోట మహారాష్ట్రలో పీష్వాలకు వ్యతిరేకంగా మహర్లు అంటే ఎవరు? అసలు సిసలైనటువంటి దళితులు జరిపినటువంటి విరోచితమైనటువంటి పోరాటాన్ని ఇవాళ మనం మననం చేసుకుంటా ఉన్నాం. ఆ వీరులను యాద్ చేసుకుంటా ఉన్నాం, వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అంతటి చరిత్ర ఈనాటి సమాజానికి తెలియకుండా పోయింది. తెలుసుకోలేకపోతా ఉన్నాం, అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ఇంత గొప్ప చరిత్రను మనం ఆకలింపు చేసుకుంటే ఇవన్నీ అదంతా కూడా మనం అర్థం చేసుకుంటే ఎప్పుడో బహుజన రాజ్యం రావాల్సినటువంటిది. ఎంత వెనకబడిపోయినామో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ బహుజనులు ఈ దేశ చరిత్రను, ఈ దేశంలో జరిగినటువంటి పోరాటాలను, ఉద్యమాల్ని, ఈ బహుజన జాతుల త్యాగాల్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా ఒక కొత్త ఆలోచనతోటి, ఒక నూతన ఆలోచనతోటి ఈ మహర్ల ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని భీమా కోరేగాం మృతుల యొక్క ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని బహుజన రాజ్య సాధన కోసం మనమంతా కూడా పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి నేను అభిప్రాయపడుతూ సెలవు తీసుకుంటూ వీరులకు జోహార్లు. 206వ సంవత్సరం వీరులకు నివాళులర్పిస్తున్నాం. నిజంగా ఈరోజు వాళ్ళు భారతదేశ మహారాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశ ప్రజలకు ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని
అందించడానికి తమ ప్రాణం సైతం త్యాగం చేసిన రోజు. ఒక రకంగా మనకు నిజంగా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చిన రోజుగా మనం దీన్ని భావించవచ్చు. కోరెగాం అనేది మహారాష్ట్రలోని పుణేలోని ఒక ప్రాంతం, ఒక గ్రామం. ఇవాళ ఆ గ్రామం ఒక ప్రపంచ చరిత్ర లోపలనే లిఖించబడ్డది అంటే నిజంగా ఆనాడు ఎంత భయంకరంగా కుల వివక్ష, ఆర్థిక దోపిడీ, స్వేచ్ఛ లేదు, నిర్బంధం. ఆ క్రమం లోపల బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న సైన్యంలో ఉన్న మహరులకు, అదేవిధంగా మరి ఇక్కడ పాలస్తీనా అంటే మామూలుగా పాలస్తీనా లోపల ఎట్లయితే యుద్ధం జరిగిందో ఆ క్రమం లోపల ఇక్కడ విశ్వ బ్రాహ్మణులకు మధ్యన జరిగిన యుద్ధం, దాని లోపల చాలామంది మహరులు మరణించడం జరిగింది స్వేచ్ఛ స్వాతంత్రం కోసం. అదే క్రమం లోపల 200 సంవత్సరం లోపల జనవరి 1వ తారీఖున 2018 సంవత్సరం జనవరి 1వ రోజున అమరవీరులను, ఆ ముత్తవీరులను గుర్తుంచుకోవడానికి ఒక సభను ఏర్పాటు చేస్తే కూడా మరి అప్పటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి దాడి చేసి కనీసం సభ పెట్టుకునే హక్కు లేకుండా చేసింది. ఇద్దరు అమరులైనప్పుడు కూడా 2018 జనవరి 1వ తారీఖున 300 మందిని అరెస్ట్ చేసింది. దానిలో నిజంగా మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే ఈ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వలన. అంబేద్కర్ మనవని కూడా ఆ విధంగా ఎంతోమంది ప్రజా సంఘాల మేధావులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం ఉంది. ఇంకా భీమా కోరెగాం కుట్ర కేసు నడుస్తూనే ఉన్నది. వాళ్ళందరినీ కూడా విడుదలయ్యాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నిజంగా మరొకసారి ఆ మృతవీరులకు నేను జోహాలు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులకు, ఈ కార్యక్రమాన్ని ఆదరించినటువంటి ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జేబీ 206 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని భీమా కోరెగాంలో విశ్వ బ్రాహ్మణులకు, వీరులకు జరిగిన పోరాటంలో భాగంగా 28,000 మందిని, సుమారు 28,000 మంది విశ్వ బ్రాహ్మణులను కేవలం 2,500 మంది మాత్రమే వీరులు పోరాటం చేసి ఒక 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వీరోచితంగా పోరాటం చేసి విశ్వ బ్రాహ్మణులను ఓడించినటువంటి ఘన చరిత్ర ఈ భారతదేశంలో ఒక లిఖించబడ్డటువంటి చరిత్రగా మిగిలిపోయింది. 1757 నుంచి భారతదేశంలో కూడా మళ్ళీ అలాంటి సంస్కృతి పునరావృతం అవుతున్న సందర్భంలో ఇవాళ మనం ఇక్కడ కలుసుకున్నాం. 1818 జనవరి 1వ తేదీ నాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి భీమా కోరెగాం అనేటువంటి గ్రామం దగ్గర ఆనాడు ఉన్నటువంటి ఆంగ్ల పాలన ఉన్నప్పటికీ ఆ రాజుల పరిపాలన లోపల విశ్వ రాజులకు అణచివేయబడుతున్నటువంటి మహర్లకు మధ్యన ఆధిపత్యం లోపల తమ హక్కులను కాపాడుకోవడానికి మహర్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి బ్రాహ్మణ సంస్కృతి ఉన్నటువంటి విశ్వరాజు మధ్యన జరిగినటువంటి పోరాటం లోపల మరి అనేక మంది అసూలు పాయడం అనేటువంటి జరిగింది. అయినప్పటికీ కూడా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ సైన్యం, మహర్ సైన్యం మరి వీరోచితంగా పోరాడి అది ప్రపంచ చరిత్రలో ఒక రికార్డుకి ఎక్కే విధంగా కృషి చేసినటువంటి దాఖలాలు మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది. ఆ సమయం లోపల మృతవీరులైనటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇవాళ శ్రద్ధాంజలి ఘటిస్తూ, అలాంటిదే ఇవాళ కూడా సామాజికంగా భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ రకమైనటువంటి పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా మన ప్రస్తుత కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలి. మన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అంతరాలు, అసమానతలు, దోపిడీ, పీడన, వంచన అనేక రూపాలలో ఈ దేశంలో కొనసాగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి ఖచ్చితంగా మరో పోరాటం దేశవ్యాప్తంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా దానికి భీమా కోరెగాం సంఘటనను నేపథ్యంగా తీసుకుని మనమందరం బుద్ధిజీవులుగా ఆలోచించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా దీనికి ఒక సార్థకత చేకూర్చాలని, ఆ స్ఫూర్తితో మనమందరం పనిచేయాలని మనసారా కోరుకుంటూ